దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. బాక్సులన్నింటినీ బద్దలు కొట్టేసిన సినిమా రైటర్ మీరు. ఈ మధ్యకాలంలో అనంత శ్రీరామ్ పాటలే కాదు మాటలు కూడా పేలుతున్నాయి. పెద్ద సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్లో ఐటమ్ సాంగ్ని ఆస్వాదించిన వాళ్ళు బాగానే ఉన్నారు. ఐటమ్ సాంగ్లో ఇలా చేసిన వాళ్ళే ఐటమ్ గాళ్ళు అని చెప్పి ఒక మాట వాడారు. మీ దృష్టిలో ఐటమ్ గాళ్ళు అంటే ఎవరు? ఎక్కువ పాపం సరస్వతి పుత్రులే కానీ లక్ష్మీ పుత్రులు కారు. ఏ పైశాచిక ఆనందం పొందుతారు నాకు అర్థం కాదు. రేపటి నుంచి మీ పాట ప్రయాణానికి ఇలా ఓపెన్ అవ్వడం అడ్డంకి కాదా? ఎంత వినోదం కావాలో అంత వినోదం అనిపిస్తుంది. ఈశ్వరు, అల్లా, యేసు ఒకటే కదరా బాసు అని అనంత శ్రీరామ్ చెప్పాల్సి వస్తే చెప్తారా? ఇది మీకు అర్థమవుతుందా? కాన్షియస్గా తెలుస్తుందా? ఇంకో 100 రెట్లు ఎక్కువ అవనివ్వండి, ఏం పర్లేదు. మీరెందుకు అదే స్టేజ్ మీద ఎన్టీఆర్ పేరు కానీ ఎన్టీఆర్ గారి సినిమా పేర్లు కానీ ప్రస్తావించలేకపోయారు? వ్యతిరేకత వ్యక్తిత్వం మీద కాదు కదా, ఆలోచన విధానం మీద. ఏ సంవత్సరం కూడా మీకు నెంబర్ తగ్గలేదు, మీ స్పీడు తగ్గలేదు. అంటే వచ్చిన సక్సెస్ని అలాగే నిలబెట్టుకుంటూ కాన్స్టెంట్గా స్థిరంగా వస్తున్నారు అనమాట. ఇది ఎలా సాధ్యం అవుతుంది? వచ్చిలిపోయే పాటలు కాకుండా గుర్తుండిపోయే పాటలు రాస్తే కొన్నాళ్ళు విజయవంతమైన సినిమాలు రాకపోయినా అప్పటి పాటలు గుర్తొచ్చి ఇది రాసింది ఇతనే కదా అని ఆ దర్శకుడికి మనం స్ఫురించాలి. అని అనంత శ్రీరామ్కి కడుపు నిండిపోయి అన్ని విషయాల మీద అన్ని అంశాల మీద ఓపెన్ అయి మాట్లాడుతున్నాడు అని కామెంట్స్ చేస్తున్నాడు. దీనికి సమాధానం చెప్తుంది. మాది వ్యవసాయ కుటుంబం, ఆకలేస్తే పండించుకోగలిగే అంత స్తోమత అయితే ఉంది. ఈ బెదిరింపులు టీనేజ్ నుంచి నాకు అలవాటే. ఇంజనీరింగ్ పూర్తవ్వకపోతే నీకు అసలు తినడానికి కూడా తిండి సంపాదించుకోలేవు. చాలా ఎక్కువ మందికి ఉన్నట్టు ఈ సిగరెట్, టీ, మందు ఈ అలవాట్లు ఏమీ లేకపోతే వాళ్ళతో జెల్ అవ్వలేవు. అలవాట్లు ఉంటేనేమో నువ్వు చెడిపోతావు. దాని వశం చేసుకుంటుందో దానికి దూరంగా ఉండాలి. మనల్ని అదుపు చేసేది ఏది కూడా మన మంచి అలవాటు కాదు, వ్యసనం కింద. రాజమౌళి గారు కానీ లేకపోతే గౌతమ్ మీనన్ గారు కానీ సందీప్ రెడ్డి వంగ గారు కానీ ఇప్పుడు ఇలాంటి ఒక డైరెక్టర్లందరికీ ఒక స్పెషల్ ఆరా ఉంటుంది, వాళ్ళ నాలెడ్జ్ వల్ల వచ్చిన ఆరా. అలాంటి గ్రేట్ పీపుల్ అంతా ఖచ్చితంగా మీతో అసోసియేట్ అవుతున్నారు. ఎలా పాసిబుల్ అవుతుంది ఇది? మనం పాట రాసే ప్రక్రియను కనుక ఆస్వాదిస్తూ ఉంటే. రాజమౌళి గారిని పరిచయం చేయండి అని ఆయన నేనే అడగలేదు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారి విషయంలో కూడా అంతేనా? అర్జున్ రెడ్డి అన్న చిన్న సినిమాకి చూపించిన చిత్తశుద్ధి. మీరు ఎలాగో ఎక్కడ అప్పులు కానీ లోన్స్ తీసుకోవడం కానీ ఏమీ చేయరంటే మనం సంతోషంగా ఉన్నామని అవతలకు చూపించడానికి డబ్బులు. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. సార్, యాక్చువల్గా లిరిక్స్ రైటర్స్ ఒక ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు వాళ్ళకు ముందు వాళ్ళు రాసిన పాటలు, ఆ సినిమాలు వాటిని పరిచయం చేసి ఆ కవిని పరిచయం చేయాల్సిన అవసరం ఉంటుంది మాకు. కానీ ఆ లైన్ని చెరిపేసి ఒక స్టార్ లిరిక్ రైటర్ పేరు చెప్పంగానే మీ సినిమా పాటలన్నీ గుర్తొస్తూ మీ ప్రయాణం మొత్తం కళ్ళ ముందు మెదలాడుతూ అలాంటి ఒక స్టార్డమ్ క్రియేట్ చేసుకున్నారు ఈ 21 సంవత్సరాల్లో. అది ముందు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇంకోటి, ఇది కూడా చెప్పి నేను ఇంటర్వ్యూలోకి వెళ్తాను. నాకు తెలిసినంతవరకు కవి అంటే చాలా భయస్థుడుగాను, మర్యాదస్తుడుగాను, చాలా అణిగిపోయి ఇలా అంటే ఇంతకాలం కవులు ఇలాగే మనం చూస్తూ వచ్చాం. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాను నేను. దాన్ని ధిక్కరించిన వ్యక్తి అనుకోవచ్చు నేను. సో ఓపెన్గా మాట్లాడుతూ నచ్చినది, మనసుకు నచ్చింది, తనకు అనిపించింది, తన జ్ఞాన పరిధి మీద మాట్లాడుతూ, సో వీటన్నిటిని, ఈ బాక్సులన్నింటినీ బద్దలు కొట్టేసిన సినిమా రైటర్ మీరు. సో అది నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి. అంటే నేను వచ్చిన కొత్తలో గమనించింది అదనమాట. ఎక్కువ పాపం సరస్వతి పుత్రులే కానీ లక్ష్మీ పుత్రులు కారు అని చెప్పి చాలామంది కవుల్ని దాన్ని ఏమంటారు, కొంత చమత్కారం ఆడిన సందర్భాలు కూడా విన్నాను. ఓహో, అంటే వీరి దృష్టిలో కవులంటే మాసిపోయిన లాల్చి, లూజ్ జుబ్బా తర్వాత షరా వేసుకుని ఓ సంచిలో 4 పేపర్లు పెట్టుకుని సార్ నేను నా పాట వినండి సార్ అని బతిమాలతా, నచ్చిందా సరే, అది నాకు కొంచెం ఇంట్లో ఇబ్బందిగా ఉంది సార్, అలాగే ఊహిస్తుంది అనమాట సమాజం, అలాగే కవులు ఉండాలనుకుంటుంది అనమాట అని అనిపించింది. బీజం పడింది అప్పుడు ఆలోచన, అది మార్చాలి మనం అని అనిపించింది అనమాట అండి. దానికి అవకాశం దొరికినప్పుడు, అంటే అనుకున్న తడవగానే అయిపోదు కదా, మనం నిలదొక్కుకోవాలి. నేను అలాగే ఉండేవాడినేమో అప్పటి పరిస్థితుల్లో, నాకు తెలియదు. కానీ
నిలదొక్కుని ఒక సమాజం మీద ఒక స్పష్టత, వృత్తి మీద ఒక స్పష్టత, మన భవిష్యత్తు ప్రణాళికల మీద ఒక స్పష్టత అన్నీ వచ్చిన తర్వాత, ఒక ఆత్మవిశ్వాసం వచ్చిన తర్వాత 19-20 ఏళ్ళు కెరీర్ అయిన తర్వాత ఆ ఫేజ్ మొదలెట్టానేమో అనుకుంటున్నాను నేను. సూపర్ సార్. అయితే ఈ మధ్యకాలంలో అనంత శ్రీరామ్ పాటలే కాదు మాటలు కూడా పేలుతున్నాయి. ఎలా పేలుతున్నాయి అంటే రీసౌండ్ వస్తున్నాయి. అండ్ ముఖ్యంగా పెద్ద విషయమే తీసుకుందాము. పెద్ద సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్లో ఐటమ్ సాంగ్ని ఆస్వాదించిన వాళ్ళు బాగానే ఉన్నారు. ఐటమ్ సాంగ్లో ఇలా చేసిన వాళ్ళే ఐటమ్ గాళ్ళు అని చెప్పి ఒక మాట వాడారు. అది నేరుగా మీరు ప్రెస్కి సంబంధించిన వ్యక్తులను ఉద్దేశించి వాడారా? ఆ క్వశ్చన్ అడగడమే తప్పు అనిపించిందా? మీ దృష్టిలో ఐటమ్ గాళ్ళు అంటే ఎవరు? ఐటమ్ గర్ల్ అనలేదు నేను, ఐటమ్ ఐటమ్ గాళ్ళు. గాళ్ళు. ఓకే. సగటు ప్రేక్షకుడు ఎవ్వరూ కూడా రంధ్రాన్వేషణ చేసి గూఢార్థాలు వెతికి విమర్శించడానికే పనిగా పెట్టుకుని చేయరు. అలా అని ప్రెస్ కూడా చేయదు. నేను అక్కడ ఉద్దేశించి అన్నది, ఈ సినిమా మీద మొదటి నుంచి కూడా ఎందుకో అంటే ఒక దర్శకుడు రెండో సినిమాకే పెద్ద హీరోని పొందేడు అన్న అసూయ ఉన్నవాళ్ళు, లేకపోతే ఒక కొత్త ప్రయోగం చేసి రామ్ చరణ్ లాంటి స్టారు తెలుగు సినిమా గ్రామర్నే మార్చారు అన్న అసూయ ఉన్నవాళ్ళు, అది ఎవరైనా అవ్వచ్చు. కానీ లక్ష్యంగా చేసుకుని నెగిటివ్ ప్రతికూల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఆ ప్రచారంలో భాగంగానే ఈ ఐటమ్ సాంగ్ని అనడం, లేకపోతే జాన్వీ కపూర్ రోల్ గురించి అనడం, ఇలా రకరకాల పెద్దలో ఉన్న వాళ్ళు మైనస్ అనుకున్న, సగటు ప్రేక్షకుడు కాదు, వాళ్ళు మైనస్ అనుకున్నవన్నీ తీసుకుని వాటిని ఎక్కువ ప్రచారం చేయడానికి మొదటి 3-4 రోజులు ప్రయత్నించారు అన్నమాట. వాళ్ళని నేను ఎక్కువ ఐటమ్ గాళ్ళు అన్నది. యాక్చువల్గా నేను ఇదే క్వశ్చన్ని కొనసాగింపుగా అడుగుతాను. జగపతి బాబు గారితో నేను మాట్లాడినప్పుడు వారు కూడా ఇలాంటి ఒక థాట్ ప్రాసెసే చెప్పారు. ఏదో జరుగుతుంది రాజా, ఒక కుట్ర అయితే జరుగుతుంది, ఫస్ట్ 2-3 రోజులు బలంగా జరిగింది అని చెప్పేసి. మీ టీం ఎప్పుడైనా దీని మీద దృష్టి పెట్టారా? పెద్ద టీము ఎందుకు మొదటి 2-3 రోజుల్లో ఒక ఇంత తీవ్రమైన వ్యతిరేకత, విమర్శలు సినిమా హీరోయిన్ క్యారెక్టర్ మీద కానీ, లిరిక్స్ మీద కానీ, పెద్ద మీద కుట్ర జరిగిందని మీ టీం భావిస్తుందా? అంటే జరుగుండకపోతేనండి ఇప్పుడు 400 పైచిలుకు కోట్లు వసూలు, అది నిజమే కదా? మీకు పోస్టర్ రిలీజ్ చేశారు. కొన్ని అధికారికంగా వచ్చిన వార్తే కదా. 400 పైచిలుకు కోట్లు వసూలు చేయగలిగిన సినిమా అంత నెగిటివిటీ ఎందుకు ఎదుర్కొంటుంది కుట్ర కాకపోతే? సార్ ఇదే చిన్న ప్రామాణికం. మీరు అన్నట్టు కామన్ ఆడియన్స్ డబ్బులు ఇస్తున్నారు కదా. ఎవరు కామన్ ఆడియన్స్ డబ్బులు ఇస్తున్నారు కదా? 400 కోట్లు ఇచ్చింది వాళ్ళే కదా. అంటే కామన్ ఆడియన్స్లో సగటు ప్రేక్షకుల్లో ఉన్న భావజాలం కాదది. సమాజంలోకి బలవంతంగా ఎక్కించాలనుకున్న కొంతమంది స్వార్థపరులు పన్నిన పన్నాగం. అది నెగిటివ్ అనేదానికంటే నిజం 4 అడుగులు వేసేలోపు అబద్ధం 6 ఊళ్ళు చేరుతుంది అన్నట్టు మొదట ఆ నెగిటివిటీకి బలం ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. తర్వాత కోలుకుని ప్రేక్షకులే, కుటుంబాలే, ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లలే భుజాన్న మోసి ఈ సినిమాని ఇంత విజయవంతం చేశారు కదా. కాబట్టి ఇది కుట్రే అనే దాంట్లో సందేహం లేదని అనిపిస్తుంది. అయితే మిగతా అందరు టెక్నీషియన్స్ కానీ లేదా యాక్టర్స్ కానీ వాళ్ళందరితో పోల్చుకుంటే అనంత శ్రీరాము ఇది వరకు లేనంత విధంగా పెద్ద సినిమాని ఓన్ చేసుకొని తన భుజాల మీద వీలైనంత వరకు మోసి ఎందుకో పెద్ద సినిమాకి ఒక మంచి ప్రత్యేక స్థానం ఇచ్చారేమో అనిపిస్తుంది. కరెక్టేనా? ఎందుకంటే రివెంజ్ ఫార్ములా, రక్తపాతాలు, ఊత్సకోతలు, భారీ వాహనాలని గాల్లో ఆకాశంలో లేపేయడాలు లాంటివేవి కాకుండా ఒక పెద్ద హీరోతో ఒక అద్భుతమైన సందేశాన్ని మనసు కట్టిపడేసే విధంగా ఇవ్వడం అనేది ఒక సాహసోపేతమైన ప్రాజెక్ట్ అన్నమాట. అది నిర్మాత దగ్గర నుంచి దర్శకుడు వరకు ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరినీ అభినందించాల్సిందే ఆ విషయంలో. అందుకు ప్రత్యేకంగా ఈ సినిమా
తాలూకు ప్రచారంలో నేను కూడా నా వంతు సమిధన ఒక్కటి ఆహుతి ఇచ్చాను అన్నట్టుగా నా వంతు ప్రయత్నం నేను చేశాను. అయితే ఒక రచయిత పాట రాయడం దానికి ఇప్పుడు ఒక పాట రాద్దామని కూర్చుంటే 100 తలనొప్పులు ఉన్నాయి సార్. మనోభావాలు అంటారు, ఒక పరిధి ఉంటుంది, చాలా సమస్యలు ఉంటాయి. వాటన్నిటికీ తోడు అనంత శ్రీరాము ఇప్పుడు మిగతా నెగిటివిటీని తెచ్చి పైన వేసుకున్నారు, ఒక భావజాలాన్ని తెచ్చి పైన వేసుకున్నారు, 4 స్టేజీల మీద 4 మాటలు మాట్లాడుతున్నారు. రేపు ఉదయం మీరు కూర్చొని ఇంకో పాట రాసేటప్పుడు వీటన్నిటిని మోయాలి, వీటన్నిటికీ జస్టిఫికేషన్ ఇవ్వాలి. మీరు ఓపెన్ అయి మాట్లాడారు కాబట్టి రేపటి నుంచి మీ పాట ప్రయాణానికి ఇలా ఓపెన్ అవ్వడం అడ్డంకి కాదా? కాదు. ఎందుకంటే ఏది మాట్లాడానో అది పూర్తి ఎరుకతో మాట్లాడాను. నాకు ఆ భావజాలం ఉంది కాబట్టి ఆ భావజాలాన్ని నా పాటలో అంత ముందు ఎప్పుడు చొప్పించలేదు, ఆ తర్వాత కూడా ఎప్పుడూ చొప్పించిన. అది నేను ప్రయత్నపూర్వకంగా పక్కకు తప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పటి సమకాలీన సందర్భాల్లో నేను చేసిన వ్యాఖ్యలు కూడా అప్పుడు నేను ఏం మాట్లాడానో అవన్నీ గుర్తుండే చేశాను కాబట్టి దానికి సంబంధించి దాన్ని వంకగా చూపించి అడిగినా అప్పుడు మాట్లాడిన ప్రతి వాక్యానికి ఇప్పుడు మాట్లాడిన ప్రతి వాక్యానికి సుస్పష్టమైన వివరణ ఇవ్వగలిగే సరంజామా అంతా నా మెదడులో ఉంది కాబట్టి ఇవేవి నాకు ఇబ్బంది కావు. తర్వాత కూడా ఐటమ్ సాంగ్స్ వస్తే ఐటమ్ సాంగ్స్ రాస్తాను, ఇంట్రడక్షన్ సాంగ్లు వస్తే ఇంట్రడక్షన్ సాంగ్లు రాస్తాను. ఎంత వినోదం కావాలో అంత వినోదం అందిస్తాను. సెక్యులరిజం సాంగ్స్ వస్తే రాస్తారా? సెక్యులరిజం, ఈశ్వరు అల్లా యేసు ఒకటే కదరా బాసు అని అనంత శ్రీరామ్ చెప్పాల్సి వస్తే చెప్తారా? ఆ పాత్ర అదే చెప్పాలంటే అదే చెప్తాను. సినిమా పరంగా చెప్తారు కానీ అనంత శ్రీరామ్గా చెప్పను. బట్ మీరు ఒక స్టేజ్ మీద హిందూ పరిషత్ స్టేజ్ మీద మాట్లాడిన తర్వాత నుంచి మాత్రం అది మాట్లాడిన తర్వాత రోజు నుంచి మీ మీద పనిగట్టుకొని నెగిటివిటీ క్రియేట్ చేసే పర్సన్స్ ఎక్కువయ్యారు అని ఒక వాదన సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇది మీకు అర్థమవుతుందా? కాన్షియస్గా తెలుస్తుందా? ఇంకో 100 రెట్లు ఎక్కువ అవనివ్వండి, ఏం పర్లేదు. మీకు అర్థమవుతుంది ఇది? అంటే సిద్ధపడే కదండి మాట్లాడింది. అంటే ఒకటి మనం మాట్లాడే మాట యొక్క ప్రస్తుతాన్ని, గతాన్ని, భవిష్యత్తుని ఊహించకుండా మనం మాట వదలడం అంటే మనకు పరిపక్వత లేనట్టు. ప్రతి మాట యొక్క 3 కాలాల ఫలితాలని ఊహించే బయటికి మాట్లాడతాం సార్. ఇవన్నీ ఊహించే మాట్లాడాను. అయితే అదే స్టేజ్ మీద మీరు మాట్లాడేటప్పుడు కల్కి అని చెప్పి ఒక సినిమాని నేరుగా ప్రస్తావించారు. అయితే నేను ఓపెన్గా అడుగుతున్నాను, తెలుగు సినిమా పరిశ్రమలో పౌరాణికాల్లో విలన్ రోల్స్కి ఒక గ్లామర్ తీసుకొచ్చిన నటుడు సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే. రావణ బ్రహ్మ క్యారెక్టర్ కానీ, లేదా కర్ణుడి క్యారెక్టర్ కానీ, దుర్యోధనుడి క్యారెక్టర్ కానీ, వీటన్నిటికి కూడా ఒక గ్లామర్ అద్ది వాటిని జస్టిఫై చేసిన వ్యక్తి ఆయన సినిమా పరంగా. మీరెందుకు అదే స్టేజ్ మీద ఎన్టీఆర్ పేరు కానీ, ఎన్టీఆర్ గారి సినిమా పేర్లు కానీ ప్రస్తావించలేకపోయారు? అప్పటి ఎన్టీఆరే కాదు, నేను సినిమా పేరు ప్రస్తావించాను కానీ ప్రభాస్ అన్న పేరు కానీ ఆ సినిమాకి సంబంధించిన ఎవరి పేరు ప్రస్తావించలేదు. ఎందుకంటే నా వ్యతిరేకత వ్యక్తిత్వం మీద కాదు కదా, ఆలోచన విధానం మీద. అప్పటి ఆ సినిమా దర్శకులు, ఇప్పటి ఈ సినిమా నిర్మాతలు కర్ణుడి పాత్ర గురించి చేసిన ఒక్క దానవీర సర్కార్నే కాదు, కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడు ప్రస్తుత కాలంలో కల్కి ఒకటే వచ్చింది కాబట్టి అవన్నీ చెప్పాను తప్పితే వ్యక్తుల పేర్లు చెప్పలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి నేను అభిమాని కాకపోలేదు కదా. ఆయన అందం, ఆయన వర్చస్సు, ఆయన ఆంగికం, వాచకం, ఆహార్యం అన్నీ ఇష్టమే నాకు. ఇక్కడ నా వాదన ఏంటి, అక్కడ ఆ సినిమాలో తీసిన ఆలోచన విధానం మీద. కర్ణుడు ఎప్పటికీ భీముడి కంటే ధైర్యవంతుడు కాదు, అర్జునుడి కంటే గొప్పోడు కాదు. అది చూపకుండా విలన్ని హీరోగా చూపెట్టడం అనేది కరెక్ట్ కాదని. అదేంటి, మనం సృష్టించిన పాత్ర అయితే పర్లేదు, మనం సృష్టించిన పాత్ర ఒక క్రిమినల్ అయినా ఆ కథకు అతనే హీరో అయితే హీరోయే, ఎవరు కాదనలేరు. కానీ ఇవి ఇతిహాసాలని ఒకరు మన ప్రాచీన చరిత్రని ఇతిహాస రూపంలో రాసినప్పుడు వీలైతే అదే తీయాలి. కానీ ఈ సినిమాకు బాగుంటుందని చెప్పి ఒక పాత్ర యొక్క తీరుతెన్నుల్ని మార్చేయకూడదు సార్. అంటే ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే, కొంతమంది ఇలా ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మిమ్మల్ని ప్రశ్నలు అడగమని చెప్పి
సోషల్ మీడియాలో క్వశ్చన్ చేశాను అన్నమాట. అడగమనండి, అవన్నీ నేరుగా వచ్చి అడగమనండి. వాళ్ళు అడిగింది ఏంటంటే కల్కి సినిమా ప్రస్తావన తీసుకొచ్చిన అనంత శ్రీరాము దానవీర సూరకర్ణ ప్రస్తావన ఎందుకు ఎత్తలేదు అదే స్టేజ్ మీద అని చెప్పి అడిగారు అనమాట. అప్పటి ఆ సినిమా అన్నాను కదా. పోనీ దానవీర సూరకర్ణ అన్న పేరు ఇప్పుడు నేను ఉచ్చరించడానికి ఏమీ భయపడలేదు కదా. సార్ దానవీర సూరకర్ణలో కూడా మూల భారతాన్ని వక్రీకరించేసిన సన్నివేశాలు ఉన్నాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు సార్. అండ్ మీ రచన శైలి గురించి వస్తే అంటే ఒక్కొక్క అభిమానికి కవి ఒక్కో రకంగా అర్థమవుతారు. ఇప్పుడు నాకు అనంత శ్రీరాము అంటే నేను ముద్ర వేయట్లేదు, మీ సాహిత్యంలో నాకు భావకవిత్వం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఒక దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన కృష్ణపక్షం కానీ దాంట్లో ఉండే ఆ ఎక్స్ప్రెషన్స్, అలాంటి ఒక ఎక్స్ప్రెషన్స్ అంటే కొత్త బంగారు లోకంలో బొగ్గని పెదవి తాకిన చోట అని చెప్పేసి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అలాగే యానిమల్ మూవీలో సముద్రాల కన్నా సొగస్సెంత లోతే ఎలా ఈదుతున్నా ముంచేస్తుంది అని చెప్పేసి ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్లు పడినప్పుడు యాక్చువల్గా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన అద్భుతమైన రచనని చాలామంది గుర్తుపెట్టుకోలేకపోయారు. అద్భుతమైన పాటలు రాశారు ఆయన. నాకెందుకో ఈ తరంలో అలాంటి ఒక అద్భుతమైన భావకవిత్వం చెప్పగల సినిమా కవి మీరు అనిపిస్తారు. నా అభిప్రాయాన్ని కరెక్ట్ అంటారా? అంటే ఆయన ప్రభావం మీ పైన ఏమైనా ఉందా? సందర్భాన్ని బట్టి భావకవిత్వం అవుద్దా అది లేకపోతే అభ్యుదయ కవిత్వం అవుద్దా అనేది సినిమా కవికి ముద్ర పడడానికి కష్టం అండి. అంటే మీరు రై రై రారా పాట ఉంది, అది అభ్యుదయ కవిత్వం. అవును, ఆ సందర్భం అది. కాబట్టి ప్రేమ పాటకు వచ్చేటప్పటికి భావుకతే ప్రేమకు అందం కదా. లేకపోతే నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం తప్ప ఇంకేం ఉండదు కదా ప్రేమలో. ప్రకృతిలో ఉన్న రకరకాల అంశాలను తీసుకుని వాటిని పోలికలు చేసి ఉన్న భావాన్ని లేకపోతే ఉన్న దృశ్యాన్ని వాటితో పోల్చి రాయడమే భావకవిత్వం. అది ప్రేమ పాటలకి ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను రాసిన ఎక్కువ ప్రేమ పాటల్లో మీకు భావకవిత్వం కనిపించి ఉండొచ్చు. మీ శైలి ఏమంటే ఏం చెప్తారు సార్? అసలు అనంత శ్రీరాము ఇక్కడ చాలా స్ట్రాంగ్ లేదా ఇది నా జోను అని మీరు చెప్పగలిగేది ఏంటి? నా శైలి ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ట్యూన్లకి రాసే సంస్కృతి కాబట్టి ట్యూన్కి రాసినప్పుడు నేను రాస్తే దీర్ఘంలాగా హ్రస్వంలాగా వినిపిస్తుంది. అలాగే ట్యూన్కి అడ్జస్ట్ చేయడానికి అన్నట్టు గ్రాంధిక భాషలో వ్యాకరణం ఉండదు. మామూలు వాడుక భాషలోనే వ్యాకరణం ఉంటుంది. అది చెప్పడానికి చాలా సులువు, కానీ అది సాధనలో పెట్టడం చాలా కష్టం. అంటే నిజంగా నేనైనా ఇలా నీ జతలో ఉన్నా అనేది మాట్లాడినట్టు ఉంటుంది, కానీ ఆ ట్యూన్కి అది తట్టడం కష్టం. అందుకే చాలామంది చేసింది అన్న లెంత్ లేక చూసే ఇలాంటివి పెడతా ఉంటారు కదా. నాకు అవి చాలా తక్కువ వస్తాయి నా పాటలు. అండ్ నాకు ఇంకోటి బాగా నచ్చిన అంశం ఏంటంటే 21 సంవత్సరాలు 20 సంవత్సరాలు వేసుకోండి మీ సినిమా ప్రయాణం రచయితగా. సో నెంబర్ పరంగా చూసుకుంటే ఏ సంవత్సరం కూడా ఒక 60 పాటలకి 50 నుంచి 60 70 పాటలు ఏ సంవత్సరం కూడా మీకు నెంబర్ తగ్గలేదు, మీ స్పీడు తగ్గలేదు. అంటే వచ్చిన సక్సెస్ని అలాగే నిలబెట్టుకుంటూ కాన్స్టెంట్గా స్థిరంగా వస్తున్నారు అనమాట. ఇది ఎలా సాధ్యం అవుతుంది? నేను కెరీర్ బిగినింగ్లో ఏది విజయం అనేది ఒక ప్రశ్న వేసుకున్నాను నాకు నేను. ఏది విజయం అని ప్రశ్న వేసుకున్నప్పుడు అన్నిటికంటే పెద్ద బడ్జెట్ సినిమాలో రాయడం విజయమా, లేకపోతే మన పాటలో ఆటోల దగ్గర నుంచి సంతల్లో లౌడ్ స్పీకర్స్ వరకు మోగడం విజయమా, లేకపోతే ప్రతి ఒక్కరూ తన ప్లేలిస్ట్లో మన పాటలు పెట్టుకుని పడుకునేటప్పుడు వినడం విజయమా? ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే అసలు అవేమీ విజయం కాదు, నిలకడొక్కటే విజయం అని నాకు అనిపించింది. ఎందుకు అంటే సినిమా విజయాన్ని బట్టే పాటల విజయాలు ఆధారపడి ఉంటాయి. మన హిట్ సినిమాలో ఇప్పుడు మీరు రాగానే పెద్ద సినిమా గురించి పెద్ద పాటల గురించి ఊసెత్తినందుకు పెద్ద హిట్ అయిందనే. అది మన చేతిలో లేదు. సినిమా విజయం అనేది దర్శకుడి చేతిలో ఉంది. కాకపోతే విజయవంతమైన సినిమాలో వెళ్ళిపోయే పాటలు కాకుండా గుర్తుండిపోయే పాటలు రాస్తే కొన్నాళ్ళు విజయవంతమైన సినిమాలు రాకపోయినా అప్పటి పాటలు గుర్తొచ్చి ఇది రాసింది ఇతనే కదా అని ఆ దర్శకుడికి మనం స్ఫురించాలి.
అప్పుడు మళ్ళీ పాటలు వస్తాయి. అలా అప్పుడప్పుడు విజయాలు వచ్చినప్పటికీ కూడా ఆ విజయం ఒక ముద్ర వేసే విజయంగా ఉంటే ఖచ్చితంగా మన విజయం కొనసాగుతూ ఉంటుంది అని పెట్టుకుని ప్రతి పాటకి ఒక నాణ్యత ఉండేలాగా ప్రయత్నించాను. అది ఐటమ్ సాంగ్ నుంచి ప్రేమ గీతం వరకు ఏదైనా నా తాలూకు నాణ్యత ఉండడానికి ప్రయత్నించాను. అది నిలకడ ఇచ్చింది నాకు, అది కాపాడింది. అందుకనే ఎప్పుడు ఏ రోజు నేను బాహాటంగానే ఒప్పుకునేది ఏంటంటే, ఏ రోజు నెంబర్ 1 ఎవరంటే అనంత శ్రీరామ్ పేరు రాదు, కానీ ఆ నెంబర్ 1 పేర్లు మారుతూ ఉంటాయి, నెంబర్ 2 పేరు నాది ఉంటుంది. అది సేఫ్ గేమా? అది సేఫ్ గేమ్ కాదు, నాకు నా విధానంలో నాకు కుదిరిన అంశం అది. సార్ అయితే ఈ మధ్యకాలంలోనే మీరు అన్నట్టు ఏ విషయాన్నైనా చాలా కుండబద్దలు కొట్టినట్టు బలంగా చెప్తున్న అనంత శ్రీరాము, ఈ వారానికి 1000 నా కోసం దాయి, నెలకోసారైనా నీకు ఇస్తాను హాయి, ఈ లిరిక్స్ విషయంలో అవును నేను రాసింది అదే అని ఒప్పుకోవడానికి ఎందుకు సంకోచిస్తున్నారు? నేను సంకోచించట్లేదు, నేను రాసింది అది కాదని చెప్పి నిర్మోహమాటంగా చెప్తున్నాను. అక్కడ మీకు నిరూపణ ఉంది కదా, వారానికి 1000 రూపాయలు నా కోసం నువ్వు దాసావంటే నెలకోసారి నీకు పడక సుఖం ఇస్తాను అంటే మీరన్న భావం. వారానికి 1000 రూపాయలు కూడా కాదు, నా కోసం దాయి, నెలకోసారైనా నీకు ఇస్తా ఈ హాయి అని మట్టుకే అన్నాను, ఈ పడక సుఖం అనలేదు. కాబట్టి వారికి ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు శృంగారం అంటే ఏంటంటే, లేకపోతే మైథునం అంటే ఏంటి, ఇద్దరు చూడకుండా వివస్త్రలై చేసే ఒక రతిక్రీడ. అక్కడ మీకు దృశ్యంలో జరుగుతుంది ఏంటి, ఒక 100 మంది చుట్టూ ఉండగా ఒక నర్తకి వచ్చి వాళ్ళకి వినోదాన్ని అందిస్తుంది. ఆ దృశ్యం ఏదో, ఇక్కడ సాహిత్యం అదే. దాన్ని అన్వయించుకుంటే ఎవరు ఏం చేయలేరు. అక్కడ దృశ్యం సాహిత్యం ఒకటే. అలాగే ఇది కూడా ఇంతేరో అని 2వ చరణంలో రాసిన ఈ నృత్య ప్రదర్శనే, నెమరేసుకోవడానికి మెమరీస్ సుఖమిట్టా పోగేసే అని 3వ స్టాంజాలో రాసిన ఇది ఆ వినోదాన్ని అడ్రస్ చేసేదే, ఆ నృత్యాన్ని అడ్రస్ చేసేదే. అది వదిలేసి దానికి గూఢార్థాలు తీసుకుని విమర్శిస్తే వాళ్ళకి అదే నేను చెప్పింది. అంటే ఇక్కడ యాక్చువల్గా డౌట్ ఏంటంటే, మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, స్క్రీన్ మీద దానికి సంబంధించిన ఇమేజ్ లేకపోయినా సరే మనం ఒక పదం రాసినప్పుడు అది గుర్తొస్తుంది చూడండి, అలాంటప్పుడు మనం ఆ లైన్స్ పెట్టాల్సి వస్తుంది, అది కవి సక్సెస్ అని చెప్పేసి మీరు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. స్క్రీన్ మీద ఇమేజ్ లేకపోయినా కూడా మనం రాసిన లిరిక్ వల్ల అది గుర్తుకు రావాలి ఇండైరెక్ట్గా, అది కవి సక్సెస్ అని చెప్పి మీరే చెప్పారు నాకు ఉదాహరణకి. అందుకే కదా వారానికి 1000 రూపాయలని కానీ 1000 లీటర్లని కానీ 1000 వరహాలని కానీ యూనిట్ ఇచ్చినప్పుడు స్పెసిఫిక్గా అది చెప్పినట్టు. అలాగే హాయికి ముందు 1000 పక్కన అంటే సఫిక్స్, హాయికి ముందు అంటే ప్రిఫిక్స్ ఇచ్చినప్పుడే దాన్ని డిఫైన్ చేసినట్టు కదా. అందుకనే ఎవరికి వారు రీల్స్ చేస్తున్నారు, మీరు గుర్తించి ఉంటారు కొన్ని రీల్స్. ఏమేమి అంటే వారానికి 1000 ఒక వాహనం, ఒక కారు వెళ్తుంది, పెట్రోలు 4000 బిల్లు చూపిస్తుంది, వారానికి 1000 నాకు వస్తుందాయి, నెలకోసారైనా నీకు ఇస్తాయి హాయ్, పెట్రోల్ వేయించుకుని లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నారు. క్రికెట్కి వెళ్ళే వాళ్ళు బ్యాట్ చూపించి చేస్తున్నారు, తర్వాత ఒక కరెంటు బిల్ చూపిస్తున్నారు, ఇలాగ ఇంచుమించు 3900 ఏదో 4000 చిల్లర వచ్చేది. వారానికి 1000 నాకు వస్తుందాయి, నెలకోసారైనా నీకు ఇస్తాయి హాయ్ అని చెప్పి ఏసీ వైపు చూపెడుతున్నారు. ఎండాకాలం రిలీజ్ అయింది కదా సినిమా, ఏసీ బిల్ అనమాట. అది సర్వజనీనంగా ఉన్నప్పుడు వాక్యం దేనికైనా అన్వయించుకోవడానికి ఉంటుంది. అలా ఎవరికి తోచింది వారు అన్వయిస్తూ మైథున భావం ఉన్న వాళ్ళు దీనికి కూడా అన్వయించారు, అంతే తేడా. కానీ అక్కడ రాసింది మాత్రం ఆ దృశ్యానికి, ఆ సాహిత్యం. అయితే ఇదే సినిమాలో అద్భుతమైన సాహిత్యం మిగతా పాటలకు రాస్తున్నారు. బండరాళ్ళే కండరాళ్ళు అయిపోవా అని చెప్పేసి, కొండరాళ్ళే నీపై కండరాళ్ళు అయిపోవా అని చెప్పేసి, అండ్ రైరే రారాలో కూడా నీ బాబు వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేం పీకేవని చెప్పేసి, నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేం. సో ఇలాంటి అంటే జనాలకు ఉపయోగపడే మాటలు రాస్తున్నారు. సార్ ఒక కవిగా మీరు చెప్పండి, ఒక సినిమాలో అద్భుతమైన సాహిత్యం రాశారు, సరదా కోసం రాసిన సాహిత్యం ఉంది. ఈ అద్భుతమైన సాహిత్యాన్ని వదిలేసి ఇలాంటి ఒక సాహిత్యం మీద డిస్కషన్ ఇంత పెద్ద స్థాయిలో నడుస్తున్నప్పుడు ఒక కవిగా మనసులో మీకు ఎలాంటి భావన కలుగుతుంటుంది? అనవసరంగా డిస్కషన్ చేసి 5 మిలియన్లు ఎక్కువ పెంచుతున్నారు అనిపిస్తుంది.
అంతే కదండి. ఒక చర్చ జరిగినప్పుడు ఏంటుందని చూసే ఉత్సుకత వస్తుంది. అది ఎలాగో విజయవంతమైన పాటే. దానికి ఇంకో 5 మిలియన్లు ఎక్కువ చేరుస్తున్నారు అంతే. సార్ ఇప్పుడు 60 మిలియన్లు ఉంది మనం ఈ ఇంటర్వ్యూ చేసే సమయానికి పాట. అందులో 55 మిలియన్లు దానికి ఉన్న పొటెన్షియాలిటీతో వచ్చినట్టు, దానికి ఉన్న వినోదం ఇవ్వగలిగే లక్షణంతో దానికి వచ్చినట్టు. మిగతా 5 మిలియన్లు వివాదంతో వచ్చినట్టు. అండ్ ఈ ప్రశ్న నేను అడగబోయే ప్రశ్న 2-3 ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగారు, అయినా సరే మా ఆడియన్స్ కోసం అడగాల్సి వస్తుంది ఈ ప్రశ్న. బుచ్చిబాబు గారు తన పైన వచ్చిన విమర్శలు, సినిమా పైన ఉన్న విమర్శలు, వాటిని తట్టుకొని సినిమా నిలబడడం కోసం క్షమాపణ చెప్పారు. సో మీరు మాత్రం అందరి ముందు పబ్లిక్ ఆయన క్షమాపణ చెప్పడం కూడా నాకు నచ్చలేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? పూర్తి 100% సమర్థిస్తాను. ఎంతవరకు ఏముంది సార్ అంటే అది ఒక రకమైన మానసిక రోగం అండి. ఒకళ్ళ క్షమార్పణ చెప్తే ఆనందించడం, ఒకళ్ళ చేత క్షమార్పణ చెప్పించుకోవడం లేదు కాదు కదా. ఎందుకు చెప్పాలి క్షమార్పణ అనేది నా ప్రశ్న అనమాట. ఇప్పుడు ఒక పాత్ర, ఒక సన్నివేశం ఒక దర్శకుడు సృష్టించాడు. నచ్చితే చూస్తాం, నచ్చపోతే చూడం. దానికి డైరెక్టర్ని క్షమార్పణ చెప్పేదాకా నెగిటివిటీని స్ప్రెడ్ చేసి ఏ పైశాచిక ఆనందం పొందుతారు నాకు అర్థం కాదు. మీకు ఎందుకు క్షమార్పణ చెప్పాలి దర్శకుడు? మీరే ఒక క్షమార్పణ చెప్పించకపోయినా అది తప్పైతే మీరే కదా శిక్షిస్తారు. చూడరు కదా సినిమా, రెండోసారి చూడరు కదా, మీ ఇంట్లో వాళ్ళకి చూడొద్దని చెప్తారు కదా. దానికి దర్శకుడు క్షమార్పణ ఎందుకు చెప్పాలి? ఆ పైశాచిక ఆనందం ఏంటి? మీరు దాన్ని ఖండించారు? దాన్నే ఖండిస్తున్నాను. అలాగే ఈ మీడియాలో, అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు కానీ సోషల్ మీడియాలో ప్రబలుతున్న ఇదేంటంటే, మనం ఒక వ్యక్తి ఎదురుగా లేనప్పుడు, మనల్ని అతను ఏమీ అనే కండిషన్స్ లేనప్పుడు సోషల్ మీడియా ఒక వేదిక వచ్చింది కదా, మనం ఎలాగో అంత గొప్ప సినిమా తీయలేము, మనం ఆ స్థాయికి వెళ్ళాలంటే అప్పుడే అయ్యే పని కాదు. కానీ అంత గొప్ప సినిమా తీసినోడిని గనక తిట్టేస్తే అతను ఒకే స్థాయిగా ఇక్కడ ఇప్పుడు బుచ్చిబాబుని పలానా పిచ్చిబాబు తిట్టాడు అనుకుందాం. ఈ బుచ్చిబాబు ఏమో ఎన్నో కష్టపడి కథ రాసుకుని ఒక గొప్ప హీరోని ఒప్పించి ఒక గొప్పగా తయారు చేసి 5 సంవత్సరాల కష్టం, దాన్ని ఒక పెద్ద సినిమా తీసే క్రమంలో వచ్చే ఒడిదుడుకులు అన్నీ తట్టుకుని ఆ బుధవారం సినిమాని విడుదల చేస్తాడు బుచ్చిబాబు ఒక పక్క. ఇతను 5 సంవత్సరాల కష్టాన్ని చూడకుండానే లేదో చూసో 2-3 గంటలు చూసో ఒక నెగిటివ్ కామెంట్ వదిలేస్తాడు. కానీ వేదిక మీద బుచ్చిబాబుని తిట్టిన పిచ్చిబాబు అని ఉంటుంది సోషల్ మీడియా వేదిక మీద. బుచ్చిబాబు పిచ్చిబాబు పక్కనే ఉంటారు. ఈ పిచ్చిబాబులకి ఆ అర్హత ఇవ్వడం నాకు ఇష్టం లేదు సార్. సార్ నేను ఈ ప్రశ్న సీరియస్గానే అడుగుతున్నాను. రావాల్సిన సినిమాలు వచ్చినాయి, పెద్ద హీరోలకు రాశారు, పెద్ద సినిమాలకు రాశారు, సంపాదన వచ్చింది, ఇకపైన వచ్చినన్ని పాటలే వస్తాయి, నాకు కొత్తగా పోయేదేముంది అని అనంత శ్రీరామ్కి కడుపు నిండిపోయి అన్ని విషయాల మీద, అన్ని అంశాల మీద ఓపెన్ అయి మాట్లాడుతున్నాడు అని కామెంట్స్ చేస్తున్నాడు. దీనికి సమాధానం చెప్పండి. ఒకటి, నా కడుపు పరిశ్రమలోకి రాకముందే నిండిపోయిందండి. మాది వ్యవసాయ కుటుంబం. ఆకలేస్తే పండించుకోగలిగే అంత స్తోమత అయితే ఉంది. 2, నేను నింపాల్సిన కడుపులు ఉన్నాయి కదా నా కుటుంబం, నా పిల్లలు. కాబట్టి ఎప్పటికప్పుడు సర్వైవల్కి అవసరమే. అంటే ఆ ఆరోపణ చేసేవారి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు గనక నువ్వు ఇలా మాట్లాడితే నీ అవకాశాలని మేము రాకుండా చేస్తాం అని అన్యాపదేశంగా బెదిరించడం అన్నమాట. ఏం పర్లేదు, ఈ బెదిరింపులు టీనేజ్ నుంచి నాకు అలవాటే. ఇంజనీరింగ్ పూర్తవ్వకపోతే నీకు అసలు తినడానికి కూడా తిండి సంపాదించుకోలేవు అని కాలేజీల్లో అన్న మాటలని లెక్క చేయకుండానే నా దారి ఇది కాదని చెప్పి 3 సంవత్సరాలు ఇంజనీరింగ్ మానేసి ఈ రంగంలోకి వచ్చేసాను. ఈ రంగంలోకి వచ్చిన తర్వాత నీకు అందరికీ చాలా ఎక్కువ మందికి ఉన్నట్టు ఈ సిగరెట్టు, టీ, మందు, ఈ అలవాట్లు ఏమీ లేకపోతే వాళ్ళతో జెల్ అవ్వలేవు. అలవాట్లు ఉంటేనేమో నువ్వు చెడిపోతావు.
అందుకని నువ్వు నిలదొక్కోలేవు ఇండస్ట్రీలో అని తర్వాత చుట్టుపక్కల సమాజం అన్నప్పుడు లెక్క చేయకుండానే నేను ఏ అలవాట్లు చేసుకోకుండానే 20 సంవత్సరాలు గడపడం జరిగింది. చాలా కొన్ని ఇంటర్వ్యూల్లో పెద్ద రచయిత, సినిమా రచయిత కాదు, మంచి విద్వత్తు ఉన్న పండితుడు, రచయిత కూడా ఇండస్ట్రీలో ఏంటంటే వాళ్ళతో పాటు తాగాలి, వాళ్ళతో పాటు ఇది అలవాట్లన్నీ చేసుకోవాలి, అప్పుడు కానీ సక్సెస్ రాదు అని అనడం జరిగింది. అది నిజం కాదు అని ప్రూవ్ చేయడానికి ఒకళ్ళైనా ఉండాలి కదా. అది ఆదర్శంగా తీసుకుని అది ప్రేరణగా తీసుకుని నేను ఏ అలవాట్లు చేసుకోలేదు. సార్ నాకు ఇందాక యాక్చువల్గా మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు టీ కాఫీ అని మీకు ఆఫర్ చేస్తే అసలు అలవాటు లేదని చెప్పారు. నాకు నిజంగా అంటే నేను నాకున్న పరిధి మేర ఒక 12 సంవత్సరాలు మీడియాలో రైటర్గా చేస్తున్నాను. ఇన్ని అద్భుతమైన వేల సినిమా పాటలు రాసిన అనంత్ శ్రీరామ్ గారికి కనీసం టీ కాఫీ అలవాటు కూడా లేదన్నా నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఏదైతే మనల్ని దాని వశం చేసుకుంటుందో దానికి దూరంగా ఉండాలి. అలా ఇప్పుడు నన్ను వశం చేసుకుంటున్న రీల్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా దూరంగా ఉండడానికి నా ప్రయత్నం రోజు చేస్తాను. ఎప్పుడుకో దాన్ని అంటే ఈ సమకాలీన ప్రపంచంతో అప్డేట్ అయి ఉండడానికి దాన్ని ఆశ్రయించడం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది ప్రపంచంలో అనడానికి ఆ రీల్స్, అది ఎంత శాతం చూడాలి, ఎంత సమయం కేటాయించాలనే దాన్ని ప్రణాళిక వేసుకుని ఈ సమయం నుంచి ఈ సమయం దాకా వాటిని చూసినా కూడా పూర్తి సమాచారం మనకు వస్తుంది అని ఒక అంచనా వస్తుంది. వచ్చాక వదిలేస్తాను. అలా మీకు అది తీసుకోకపోతే ఏంటో కింద ఉందని అనిపిస్తుంది కదా. అది కాఫీ అయినా టీ అయినా కూడా మానసికంగా మంచి అలవాటు కాదు. మేబీ శరీరానికి అంత నష్టం కాకపోవచ్చు, మనల్ని అదుపు చేసేది ఏది కూడా మన మంచి అలవాటు కాదు, వ్యసనం కింద లెక్క. అందుకని అందరూ టీలు కాఫీలు తాగుతుంటే మా ఇంట్లో కూడా పెద్దోళ్ళు మధ్యాహ్నం 3 తలపోటు వచ్చేస్తుంది, టీ పెట్టు తాగుడు అంటూ ఉంటారు. ఎందుకు తలపోటు వస్తుందని ప్రశ్నించుకున్నాను అనమాట నేను. అది అడిక్ట్ చేసేసింది. అలా దేన్ని దగ్గరికి రాని వాళ్ళ. సార్ అయితే ఇంత నిబద్ధతగా ఉండడానికి ఏదో ఒక ఇన్స్పిరేషన్ కానీ ఉండాలి కదా సార్. ఏది మిమ్మల్ని ఇంత నిబద్ధతగా ఉంచగలుగుతుంది? కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడగలగాలన్నా, నిఖార్సుగా ఉండాలన్నా మనల్ని ఏది అదుపు చేయకూడదు. అది అదుపు చేస్తే అది అందించే వారికి ఎంతో కొంత మనం బానిసత్వానికి లోనవుతాం. కాబట్టి లౌక్యం ఎలాగో నాకు రాలేదు కాబట్టి కనీసం నిబద్ధత అయినా నేర్చుకుందామని. ఓకే. అంటే నేను పాట రాసే విధానం గురించి ఒక చిన్న డౌట్ ఉంది సార్. ఇప్పుడు ఒక్కో కవికి ఒక్కో ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఒక్కో సాహిత్య జ్ఞానం ఉంటుంది. అంటే కొంతమంది బాగా చదివి బాగా రాస్తారు, కొంతమంది అసలు ఏమీ చదవకుండా అక్షరాలు కూడా రాకుండా కవిత్వం రాసేవారు, మన అందశ్రీ గారు ఉదాహరణకి. కొంతమంది సమాజంలో జరిగే ఇన్సిడెంట్స్ని చూసి చాలా చిన్న విషయాన్ని కూడా కవి చాలా ఎక్కువగా ఇన్స్పైర్ అవుతాడు, ఎక్కువగా తీసుకుంటాడు, ఎక్కువ మదన పడతాడు. సో ఒక కవి ఎలా ఉంటే మంచి పాట పుట్టద్ది మీ దృష్టిలో? కవి తన మెదడుకి అన్ని వైపులా ఉన్న తలుపుల్ని తెరిచి ఉంచాలండి ముందు. సార్ పుస్తకాలు చదవకపోయినా కవిత్వం వస్తుంది, అలాగే చదవకూడదని కూడా పెట్టుకోక్కర్లే. ఎక్కడికి జనాల్లోకి తిరగకపోయినా వాడి లోపల తిరిగే అంతర్మదనం ఏదో వాడు కవిత్వంగా రాయగలడు. అలాంటి జనాల్లో తిరగకూడదని ఏం పెట్టుకోకూడదు. ముందు అన్ని తలుపులు తెరిచి అన్నిటినీ ఆహ్వానించి ఏది తను బయటికి పంపాలనుకుంటున్నాడో దాన్ని బయటికి పంపాలన్నమాట. సంగీతంలాగే కవిత్వం కూడా ఒక కోర్సు పుట్టి తర్వాత ఇది పుట్టలేదు. ఈ కళ పుట్టిన తర్వాత దానికి నిబంధనలు పుట్టినాయి. అంటే సంగీతం పుట్టిన తర్వాత సరిగమలు పుట్టినాయి, సరిగమలు పుట్టాక సంగీతం పుట్టలే కదా. అలాగే ఈ అలంకారాలు, ఈ ప్రాసలు, అలంకారాలు, ఛందస్సులు, వ్యాకరణాలు, లేకపోతే ఆ నియమాలు, ట్యూన్లు, ఇవన్నీ కూడా ముందు పాట పుట్టిన తర్వాత ఇలా ఉంటే పాట బాగుంది కాబట్టి ఈ నియమాన్ని కంటిన్యూ చేద్దాం అని చెప్పి వచ్చింది. జానపదానికి ఏం వ్యాకరణం ఉంది అంతే కదా. కాకపోతే చెవికి వినడానికి ఇంపుగా ఉంటే బాగుంటుంది అన్నమాట, అంతే. ఎంకి ఒంటి పిల్ల లేదోయి ఎంకి నా వంకి ఇంకా రాదోయి. దాంట్లో
ఏ ఏ ఉత్పలమాల ఉందని సో లేదు కదా. సో అలా నియమాలు అనేవి సౌలభ్యం కోసం తయారు చేసినాయి. అవి నేర్చుకుంటే ఉపయోగం ఉంది కాదనరు. కానీ ఈ ఆ, మూలం ఏదైతే ఉందో, ముడిసరికి ఏదైతే ఉందో అది మనలో సహజంగా వచ్చేలా చూసుకోవాలన్నమాట. దాని తర్వాత ఆ నియమాలు నేర్చుకుంటే ఇంకా నగిషీలు దిద్దినట్టు ఉంటుంది. సో మీ వరకు అయితే అన్ని విధాలా రెడీగా ఉంటారు అయితే. ఓపెన్ మైండ్తో ఉండాలి. ముందు విషయాన్ని తీసుకోవాలి. లైక్ ఎలా అయితే ఎదుటివారి మాటల్లో మంచి మాటలు వింటాం, బూతులు వింటాం. అసలు వినద్దు అనుకుంటే మంచి రాదు, చెడు రాదు కదా. ఆ విన్నదాన్ని బయటికి ఏది పెట్టకూడదు, వీటిని వడబోసు లోపల మనం ఏది బయటికి పంపుదాం అనుకుంటున్నామో వాటిని పంపాలి. నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే ఇప్పుడు మీకు పాట పూర్తవ్వాలి, మేబీ పలకట్లేదు, రావట్లేదు, బట్ ఇప్పుడు ఈ సమాజంలో మీరు ట్రావెల్ అవుతూ ఉంటారో అది మాత్రం మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక ఇన్సిడెంట్స్ చూసి ఆ పాట పూర్తయిన సందర్భం ఉంటుంది కదా, అది 2 రోజుల పాటు ట్రావెల్ అయిన తర్వాత అయినా, 3 రోజుల పాటు ట్రావెల్ అయిన తర్వాత అయినా, సమాజం నుంచి ఈ పాట పుట్టింది, ఈ లిరిక్స్ పుట్టింది అని చెప్పి ఒక చిన్న ఉదాహరణ ఇన్సిడెంట్ ఏదైనా మీ పాట. ఒక్కొక్కసారి ఆ ఇన్సిడెంట్ చూసి పుట్టకపోవచ్చు, గతం తాలూకు వాసన చాలా ఇన్సిడెంట్లు చూస్తూ ఉంటాం కదా, ఆ చూసిన ఇన్సిడెంట్స్లు గుర్తొచ్చి పుట్టచ్చు. ఉదాహరణకి చలి చలిగా అల్లింది పాట ఉంది, రెండో చరణం ఇంకా ఏం రాయాలని ఆలోచిస్తున్నాం. అప్పుడు మేమేమి పాట రాస్తున్నాము, ఏ కాన్సెప్ట్ రాస్తున్నాము అదేమీ తెలీదు. నేను డిఎస్పి గారు దేవశ్రీ ప్రసాద్ గారు ఇద్దరం కూర్చొని తయారు చేస్తున్నాం. పాట చేస్తున్నప్పుడు పక్క నుంచి వాళ్ళ తమ్ముడు సాగర్ గారు వచ్చారు. మన పాట గురించి కానీ దాని గురించి కానీ ఏం తెలియదు. అతనికి వచ్చిన ఒక కొటేషను, మెసేజ్లో వచ్చిన ఒక కొటేషన్ చూపెట్టాడు. ఐ కెన్ షో మై యాంగర్ టువర్డ్స్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడి, బట్ ఐ క్యాంట్ షో మై లవ్ ఇట్ దౌ దేర్ ఈజ్ నో బడీ అరౌండ్ యూ అని. ఇదేదో బాగుంది అనగానే ఆ పాడుతున్న ట్యూన్కి అందులో ఉన్న భావం సరిపోద్దేమో అని అనిపించి, నీపై కోపాన్ని ఎందరి ముందైనా బెదురేం లేకుండా తెలిపే నేను, నీపై ఇష్టాన్ని నేరుగా నీకైనా తెలపాలనుకుంటే తడబడుతున్నాను అలా ఏం రాశాను. ఏం సింక్ అయింది సార్ అసలు. సిచ్యువేషన్ కూడా కుదిరింది, కరెక్ట్ కూర్చుంది. అదే అంటే ఓపెన్ అనేది ఎందుకు ముఖ్యం అంటే చెప్తున్నాను. మేము పాట రాసుకుంటున్నాం, నువ్వేంటి ఇప్పుడు ఈ ఎస్ఎంఎస్లు అంతా తర్వాత రా, దేవశ్రీ ప్రసాద్ గారు అవతలకు పంపేసిన సాగర్ని, లేకపోతే సాగర్ ఏదో చెప్తున్నాడులే అని నేను అది వినకపోయినా అది అందులోకి వచ్చేది కాదు కదా. అందుకే నా తలుపు అప్పుడు తెరిచింది కాబట్టి బయటికి పంపగలిగాను. సూపర్. అయితే ఇంకో కవికి సంబంధించిన ఇంకో ప్రశ్న సార్. కవి తను రగిలిపోతూ ఉంటాడు, ప్రతి చిన్న అంశాన్ని లోతుకు తీసుకోవాలి, తను ఆస్వాదించాలి, తను ఏడవాలి, తను నవ్వాలి. ఈ ప్రాసెస్ రోజు జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో రాత్రిపూట నిద్ర ఉండదు, ఒక్కోసారి కొన్ని అలవాట్లు అవుతాయి, వాటిని తీసుకోవాల్సి వస్తుంది. అంటే సమాజం కోసం ఆలోచిస్తూనే ఉండాలి కవి. ఈ మొత్తం ప్రాసెస్లో కవి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. సో మీ ఆరోగ్యం కోసం మీరు పెట్టుకున్న నియమ నిబంధనలు ఏంటి? రాత్రిపూట పాట రాయకూడదని కానీ ఇలాంటి మీ పాట ప్రాసెస్ డేలో ఎలా ఉంటుందో చెప్పండి. అంటే నా పూర్వకవుల అనుభవం చూసుకుంటే, ఇప్పుడు సీతారాం శాస్త్రి గారు ఉన్నారు, ఆయన సాయంత్రం 7 నుంచి తెల్లారుజాను 6 వరకు పనిచేసి చాలా రోజులు అలా, ఒక్కోసారి పగలు నిద్ర పట్టక అలా, అంటే మనకి ఒక సాహితీ గంధాన్ని అందించడానికి తన శరీరాన్ని కుళ్ళబెట్టుకున్నారనిపిస్తూ ఉండేదన్నమాట. లేకపోతే మనకి సాహితీ కాంతుల్ని పంచడానికి తన శరీరాన్ని కాల్చుకున్నారనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయన 63 ఏదో వయసు, ఆ వయసులో ఆయన 65 లోపు వయసులోనే ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అది చాలా రచయిత అనేవాడికి చాలా యవ్వనం లాంటిది అనమాట. 65 అన్న వయసు రచయితకి. అంటే ఆ శక్తి ఉంటుంది, ఆ మెదడుకి ఆలోచించగలిగే శక్తి ఉంటుంది, అనుభవం ఉంటుంది,
భవిష్యత్తుని దర్శించగలిగే పరిపక్వత ఉంటుంది. బా కరెక్ట్. అది కాక రాస్తూ రాస్తూ వచ్చిన ఆ దైవ కటాక్షం వల్ల తన మాట మంత్రం అవ్వగలిగే ఒక స్థాయి వచ్చేస్తుంది. అలాంటి సమయంలో ఆయన వైదొలగడం వల్ల మన సాహిత్యానికి చాలా నష్టం జరిగింది. సో అందులో అంటే అసలు పాటలేం రాయకుండా ఉన్న పాటలు కూడా ఏం ప్రభావితం చేయకుండా ఉన్న సమయంలో వెళ్ళిపోవడం వేరు. ఆయన వచ్చేటప్పటికి ఆయన వెళ్ళిపోయే సమయానికే సామాజ వర్గమన లాంటి చాట్ బస్టర్స్ రాస్తున్న సమయం అది. అలాగే ఆయన ఆఖరి పాట కూడా నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరివెన్నెల, అలాంటిది అద్భుతమైన, మీరు అన్నారు ఇందాక భావకవిత్వం, సో అలాంటి కవిత్వం రాస్తున్న సమయంలోనే ఆయన వైదొలగడం జరిగింది. కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే ఆరోగ్యాన్ని మన వంతు, అది మనకు ఆయుష్ భగవంతుడు ఎంత ప్రసాదించాడు అనేది మనకు తెలియదు, కానీ మన ఆరోగ్యాన్ని మన చేతులారా మనం చేసుకోకూడదు అనేది ఒక ప్రేరణ, పూర్వకవుల నుంచి నేను పొందిన ప్రేరణ. దానికి ఏంటంటే సరైన నిద్ర ఉండాలి, 6 గంటలు కనీసం ఉండాలి. అది కూడా మనకి ప్రకృతి ఎప్పుడు నిద్రపోమందో అప్పుడు నిద్రపోవాలి, దానికి వ్యతిరేకంగా కాదు అని అనిపించి నా సమయాలని అలాగే చేసుకున్నాను. నాది పొద్దున్న 6-7 నుంచి సాయంత్రం 5-6 వరకు నా రచన కొనసాగుతుంటుంది. ఆ తర్వాత డిస్కషన్స్ కానీ స్టోరీ సిట్టింగ్స్ కానీ లేకపోతే నేను పాడింది వినిపించడం కానీ అలా చేస్తాం. మళ్ళీ 10-10:30 కల్లా మళ్ళీ పడుకుండిపోయే ఇదనమాట. ఈ క్రమంలో ఇక ఆహారపు అలవాట్లు అయితే నిజంగా కార్మికులకి, రాళ్లతో సావాసం చేసేవారికి, పొలం పనులు చేసేవారికి, ఎండలో పనిచేసేవారికి ఎక్కువ ఆహారం అవసరం, ఎందుకంటే వారి శక్తి అలాగా ధారాళంగా ఖర్చు అయిపోద్ది కాబట్టి. అందుకు వారికి 3 పూట్ల తినమని చెప్పారు. మనకి అవసరమే, మెదడులో కూడా ఉండేది గ్లూకోజే ఎక్కువ, అది ఖర్చు అవుతూ ఉంటుంది ఆలోచించే కొద్దీ. అయితే ఇంత కాదు. సో కాబట్టి మనకి 2 పూట్ల అవసరం. కేవలం తపస్సు చేసుకునేవారు ఉంటారు కదా, తపస్సు అంటే ఏంటి, అసలు ఆలోచన లేకపోవడం. కాబట్టి వారికి శారీరకమైన శక్తి కానీ మెదడుకు సంబంధించిన శక్తి కానీ ఎక్కువ అవసరం ఉండదు. కేవలం ఆ ఆత్మ మీద ఏకాగ్రత, తనలోకి తను అంతర్ముఖుడై ఉండడమే కావాలి. వారికి ఆహారంతో ఎక్కువ అవసరం ఉండదు, వారికి 1 పూట చాలు. ఇలా గమనించడంలో మనకు 2 పూట్ల కంటే ఎక్కువ ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఆ సమయం పొద్దున్న 9కి సాయంత్రం 6కి తప్ప ఇంకెప్పుడు తినకూడదని ఒక నియమం. మధ్యాహ్నం భోజనం చేయరు మీరు? ఇంకా చేయండి. సో పాట రాసే ప్రాసెస్ ఇలా పెట్టుకున్నారు. అవునండి. ఇందువరకు ఏమన్నా నైట్ రాసేవాళ్ళ సార్ ఫస్ట్ నుంచి ఇంతేనా? అంటే ఇప్పుడు కూడా షూటింగ్ అర్జెంట్ అయ్యి ఎల్లుండే పాట ఇచ్చేయాలి అన్నప్పుడు కూడా అవసరం ఉంటే రాత్రి మేలుకుంటాను, కానీ ఆ నాకు నేను పని కట్టుకుని రాత్రే రాయాలని పెట్టుకోను. అప్పుడప్పుడు మన శరీరానికి తట్టుకునే శక్తి ఉంటుంది. పెళ్ళిళ్ళు, రాత్రి ముహూర్తం పెళ్ళిళ్ళకి వెళ్తాం కదా, ఆ తర్వాత మహా అయితే ఆ తర్వాత రోజు కొంచెం నిద్రగా ఉంటుంది, మళ్ళీ మామూలైపోతుంది. అదే రెగ్యులర్ అయితే కష్టం. అది. అండ్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, మన సినిమా హిట్ అయితేనే మన పాట ప్రాచుర్యం పొందుద్ది అని చెప్పేసి. మీరు బాగా ఇష్టపడి అద్భుతమైన సాహిత్యం రాసుకున్న పాట, అంత రీచ్ రాకుండా ఆగిపోయిన పాట ఏదైనా మీకు అనిపించింది? చాలా ఉన్నాయి సార్. ఏదైనా ఒకటి షేర్ చేయండి సార్. సర్కారు వారి పాట సినిమాలో సార్, మురారివా మురారివా మురళి వాయిస్తూ ముడేస్తివా, అది కమర్షియల్గా చూసుకున్న మహేష్ బాబు గారి గొప్ప సినిమా మురారి సినిమా. అలాగే మురారికి మురళికి యతిప్రాస 2 కుదరడం. అవును. అది బృందావనంలో నేపథ్యంలాగా అన్యాపదేశంగా చెప్తూ ఒక యుగళ గీతంగా రాయడం, దానికి ఒక మాస్ అపీల్ ఉండడం, అన్ని లక్షణాలు ఆ పాటకు ఉన్నాయి. కాకపోతే అది మొదట్లో ఎక్కువ అవుతుందని, సినిమా లెంత్ ఎక్కువ అవుతుందని పెట్టకపోవడం, తర్వాత ఇప్పుడు
2-3 వారాలు అయిన తర్వాత ఎలాగో షూట్ చేశారు కాబట్టి సినిమా అయిపోయాక రోలింగ్ టైటిల్స్ టైంలో రావడం అలా వెళ్ళాల్సినంత రీతిగా వెళ్ళకపోవడం వల్ల పెద్ద పాట అవ్వలేదు కానీ చాలా పెద్ద హిట్ అవ్వాల్సిన పాట అనేది నా ఆలోచన అనమాట. అండ్ మీ సినీ ప్రయాణం నేను గమనిస్తే రాజమౌళి గారు కానీ ఇప్పుడు లేకపోతే గౌతమ్ మీనన్ గారు కానీ సందీప్ రెడ్డి వంగ గారు కానీ ఇప్పుడు ఇలాంటి ఒక డైరెక్టర్లందరికీ ఒక స్పెషల్ ఆరా ఉంటుంది, వాళ్ళ నాలెడ్జ్ వల్ల వచ్చిన ఆరా ఇదంతా. అలాంటి గ్రేట్ పీపుల్ అంతా ఖచ్చితంగా మీతో అసోసియేట్ అవుతున్నారు లేదా మీరు వారితో అసోసియేట్ అవ్వగలుగుతున్నారు. ఆ పాత్ మాత్రం కుదురుతుంది అలాంటి గొప్ప గొప్ప డైరెక్టర్లు అందరితో. మీకు ఎలా పాసిబుల్ అవుతుంది ఇది? చెప్పాను కదండి, ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి మనం. నాకు రాజమౌళి గారి అవకాశం ఎప్పుడొచ్చింది, అనుకోకుండా ఒకరోజు అనుకోకుండా ఒకరోజు డైరెక్టర్ ఏలేటి చంద్రశేఖర్ గారు ఒక్కడున్నాడు అన్న సినిమా తీశారు. ఆ సినిమాకి కీరవాణి గారి సంగీతం. ఆ సినిమాకి కావాల్సింది కష్టపడి రాశాను, ఆయనకి నచ్చేటట్టు రాశాను. అంతేగాని రాజమౌళి గారిని పరిచయం చేయండి అని ఆయన నేనే అడగలేదు. నా పనితీరు నచ్చి కీరవాణి గారు రాజమౌళి గారికి పరిచయం చేశారు. అప్పుడు ఆయన సినిమాకి కావాల్సినట్టు కష్టపడి రాశాను. అలా జరిగిన పరిచయమే తప్ప రికమెండేషన్ ఎవరి ద్వారానో వెళ్ళి కలిసి ఇలా జరిగిన పరిచయాలు కాదు ఇవేవి. మనం పాట రాసే ప్రక్రియను కనుక ఆస్వాదిస్తూ ఉంటే రావాల్సిన అవకాశాలని అదే రప్పిస్తుంది, పాటే తీసుకెళ్తుంది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారి విషయంలో కూడా అంతేనా? అంటే ఆయన ముందు సినిమాలు నచ్చే పిలిచారు నన్ను. అర్జున్ రెడ్డికి ఆయన ఒక వెంచర్ అంటే వాళ్ళ సొంత ఆస్తులు అమ్ముకుని డబ్బులు తెచ్చుకుని సినిమా తీశారు. అంత దాన్ని ఏమంటారు, అంత సున్నితమైన పరిస్థితిలో ఉన్న దర్శకుడితో కూడా ఆ సినిమాకి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాను. అది ఆయనకు నచ్చింది. అప్పుడు 2 పాటలే రాశాను ఆ సినిమాకి. యానిమల్ అవకాశం వచ్చినప్పుడు అన్నీ ఇచ్చారు. సో ఒక అర్జున్ రెడ్డి అన్న చిన్న సినిమా విడుదల అయిన తర్వాత పెద్ద సినిమా. అవును. అర్జున్ రెడ్డి అన్న చిన్న సినిమాకి చూపించిన చిత్తశుద్ధి యానిమల్ అన్న పెద్ద సినిమా ఇచ్చింది. ఈ చిన్న సినిమా పెద్ద సినిమా తారతమ్యం రెమ్యునరేషన్స్లో కనిపిస్తూ ఉంటుంది, సాహిత్యంలో ఉండకూడదు కదా? కనిపించదు. అంటే ఎలా డివైడ్ చేసుకుంటే నా డౌట్ ఏంటంటే, సాహిత్యం అనేది గ్రాఫిక్స్ మీద ఆధారపడదు, లేకపోతే ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులను తెచ్చాం, ఏం ఎక్విప్మెంట్ తెచ్చాం అన్న దాని మీద ఆధారపడదు. సాహిత్యం అనేది కేవలం మెదడుకి కళానికి కాగితానికి మధ్య ప్రవహించే ఒక శక్తి మాత్రమే, ఒక శక్తిధార. దానికి డబ్బుతో పని లేదు. కానీ ఆ సినిమా సన్నివేశం, దాని బలం, దర్శకుడి అభిరుచి, దర్శకుడి నిర్ణయాధికారం వీటి మీద ఆధారపడుతుంది. చిన్న సినిమాకైనా పెద్ద సినిమాకైనా దర్శకుడు మంచి సాహిత్యాన్ని ఎన్నుకుంటే, మంచి అంటే ఆ సన్నివేశాన్ని రక్తి కట్టించగలిగే సాహిత్యాన్ని ఎన్నుకుంటే మంచి పాట వస్తుంది. ఎలాగో సందీప్ రెడ్డి వంగ ప్రస్తావన వచ్చింది కాబట్టి స్పిరిట్కి ఆల్రెడీ మీరు వర్క్ చేస్తున్నారు. సో ఎలా వస్తుంది సినిమా, ఎలా వస్తుంది, పాటలు ఎలా వస్తున్నాయి? నాకు మీరేం లీక్ చేయొద్దు కానీ. లీక్ చేయండి అంటే ఆడియో గురించి చెప్తున్నాను. 80% స్పిరిట్ ఆడియో. స్పిరిట్ సినిమాలో ఉన్న తీవ్రత ఉంటుంది కదా, ఒక రకమైన ఉత్కంఠ, తీవ్రత, దాన్ని సాంత్వనపరిచేలాగా ఉంటుంది. ఓకే. అది ఒక్క 20% మాత్రమే కావలసినప్పుడు ఆ తీక్షణత ఉండే పాటలు ఉన్నాయి. కానీ 80% మీకు చక్కగా ఒక గొప్ప మెలోడీ పాటల్ని చాలా కాలం తర్వాత వినే అవకాశం స్పిరిట్ ద్వారా వస్తుంది. బట్ యానిమల్లో కూడా లైట్గా ఈ టచ్ కనిపిస్తుంటుంది, అంతే కదా? యానిమల్లో కొంచెం ఎక్కువే ఉంది, యాలో యాల లాంటివి. అవును, అక్కడ వస్తున్న విజువల్స్కి ఈ సాంగ్ వెళ్తున్న విధానానికి దాన్ని కూల్ డౌన్ చేస్తూ సమతుల్యం చేసినట్టు అనిపిస్తుంటుంది. అవునండి, అవును. సో స్పిరిట్లో ఆ లక్షణం ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే విజువల్స్ ఇంకా దారుణంగా ఉండబోతున్నాయి. అంతవరకు చెప్పగలను. అయ్యో, థ్యాంక్ యూ. అండ్ ఎలాగో ప్రభాస్ గారి గురించే మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడైనా ఆయన నా కల్కి సినిమాని ఎందుకయ్యా ప్రస్తావించామని సరదాగా మీతో అనడం కానీ? ఎప్పుడు కలవలేదు సార్ ప్రభాస్ గారు. ఎప్పుడు కలవలేదా? అయితే కల్కి 2 వస్తే అనంత శ్రీరామ్ చూస్తాడా?
చూస్తాను, చూడకుండా ఎలా మాట్లాడతాను ఏదైనా. ఓకే, మాట్లాడడానికైనా చూస్తారా? కానీ అది నేను కల్కి వసూళ్ళు జరుగుతున్న సమయంలో నేనేం మాట్లాడలేదండి. అవును. అలాగే కల్కి 2 కూడా ప్రజలు ఏం ఆదరిస్తారు. దానికి అందులో ఆ విజయాన్ని అడ్డుకోవడానికి నేనెవరిని? కరెక్ట్. అందులో గనక ఇతిహాసాలని వక్రీకరించినట్టు ఉంటే నా అభిప్రాయాన్ని తర్వాత ఎప్పుడో వ్యక్తం చేస్తాను. అది కూడా సరైన వేదిక మీద, ఊరికే వేలం విరగా వచ్చిన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఏమి అంత ఉత్సుకత లేదు నాకు. సార్, యాక్చువల్గా ఈ 1.5 ఇయర్లో ఒక 120 నుంచి 150 ఇంటర్వ్యూస్ చేశాను సార్. ఏ గెస్ట్ కూడా తనకి వస్తున్న రెమ్యునరేషన్ గురించి, తన సంపాదన గురించి ఓపెన్గా మాట్లాడి ఒక ఫిగర్ చెప్పడానికి ఎప్పుడూ నోరు తెరిచింది లేదు. బట్ మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎప్పుడు ఆ ప్రస్తావన వచ్చినా నా పాటకి ఇంత తీసుకున్నాను, ఇంత తీసుకోబోతున్నాను అని నెంబర్ చెప్పేస్తున్నారు. సో నేను కూడా ఇప్పుడు నెంబర్ ప్రస్తావించట్లేదు, అనవసరం కాబట్టి. బట్ మీ మైండ్ సెట్ గురించి తెలుసుకోవాలని, ఎందుకు అంత ధైర్యంగా ఓపెన్గా చెప్పగలగ, అంత అది ధైర్యం అనుకోవచ్చా? ఏంటి పబ్లిసిటీ అని ఎందుకు అనుకోకూడదు? ధైర్యం ఓకే, నేను ఇంత తీసుకుంటున్నాను, రెడీగా ఉన్నాను. ఇప్పుడు ఎంత అండి అన్న క్వశ్చన్ ఉండదు కదా అని కాదు, మన దేశ కాలమాన పరిస్థితులు మారిపోయినాయి ఇప్పుడు. ఇదివరకులాగా మేము ఇండస్ట్రీకి రాకముందు ఎలా ఉండేదంటే, ఒక మోతుబరి దగ్గర నిర్మాత అప్పు తెచ్చి వడ్డీ కడుతూ సినిమాకి పెట్టుబడి పెట్టి, తర్వాత సినిమా వసూళ్ళు వచ్చిన తర్వాత ఆయనకు ఆ అప్పు తీర్చేయడం, ఇలా జరిగేది. అంత పెద్ద అమౌంట్లు అప్పట్లో డబ్బులు అంటే కరెన్సీ నోట్లలోనే జరిగేవి. ఇప్పుడున్నంత వ్యవస్థ లేదు, డిజిటల్ వ్యవస్థ లేదు కాబట్టి. ఇప్పుడు ఏమైందంటే ఓటీటీ మార్కెట్లు, శాటిలైట్ మార్కెట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రతిదీ పారదర్శకంగానే జరగాలి. అంటే మా సినిమా ఇంత ఖర్చు పెడుతున్నాము, ఇంత క్వాలిటీ ఉంటుంది అని ఆ ప్లాట్ఫామ్స్కి చెప్పాలంటే ఎంత ఖర్చు పెట్టామో చూపెట్టాలి కదా. తప్పదు. అది డబ్బులు ద్వారా ఇస్తే నిరూపణ ఉండదు కదా, రుజువులు ఏమి ఉండవు కదా. అందుకని అన్నీ వైటే జరుగుతున్నాయి అన్నమాట. దానివల్ల ఇప్పుడు మనం చెప్పకపోయినా అగ్రిమెంట్స్ లేకపోతే ఆ అకౌంట్స్ చూస్తే ఇతనికి ఇంత వెళ్ళిందని తెలుస్తుంది. ఏ ఆడిటర్ అయినా చెప్పగలడు. అందుకని ఓపెన్ చెప్తే నష్టమే ఉంది. ఎలాగో టీడీఎస్ కట్ అవుద్ది, ఎలాగో జిఎస్టీలు వెళ్తూ ఉంటాయి. మా ఆడిటర్లకి అక్కడ ప్రొడక్షన్ మేనేజర్లకి సంభాషణలు జరుగుతూ ఉంటాయి. ఇంకా మీరు టీడీఎస్ వేయలేదు, ఇంకా జిఎస్టీ వేయలేదని, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అయితే ఒక చిన్న ప్రశ్న సార్, ఆర్థికపరమైన ప్రశ్నే. ఒకరోజు చెన్నైకి వెళ్ళారు, ఇది మీరు ఇంటర్వ్యూలో చెప్పిందే. ఒకరోజు చెన్నైకి వెళ్ళారు, పాట రాయడానికి హోటల్లో ఉన్నారు. సో నిర్మాతల నుంచి పేమెంట్ సరిగ్గా జరగకపోవడం వల్ల ఒక 2 రోజులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది హోటల్లో. తర్వాత ఏదో బస్సు ఎక్కి బతుకు జీవుడా అని చెప్పి హైదరాబాద్కి వచ్చారు. చేతిలో సరిగ్గా డబ్బు లేని ఆ క్షణం నుంచి ఒక్క పాటకి సుమారు అటు ఇటుగా 4 లక్షల రూపాయలు తీసుకుని ఈ స్థాయికి రావడము, సో ఫైనాన్షియల్గా ఎంత హ్యాపీగా ఉంది ఇదే ఇండస్ట్రీలో, ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి? ఫైనాన్షియల్గా సంతోషం కంటే సంతృప్తి ఎక్కువ ఉందండి. అంటే ఈనాటి సమాజం ఆశించే అంత విలాసాల్లో నేను కనపడకపోవచ్చు, కానీ ఏదైతే దైనందిన జీవితపు అవసరాలు ఉన్నాయో, పిల్లల ఫీజులు, పిల్లల భవిష్యత్తు ప్రణాళిక, అలాగే చిన్నపాటి టూర్లు, యాత్రలు చేయడానికి, అలా కాకుండా జీవితంలో అప్పుడప్పుడు వచ్చే అనుకోని ఖర్చులు ఉంటాయి కదా. మెడికల్ ఎమర్జెన్సీస్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఈవెంట్స్ అవ్వచ్చు, వాటికి కావాల్సిన ప్లానింగ్ చేసుకోవడానికి, వీటన్నింటికి ఎవరి దగ్గర అప్పు చేయని పరిస్థితి అయితే ఉంటుంది ఒక లిరిక్ రైటర్కి, సరిగ్గా తన జీవితాన్ని ప్లాన్ చేసుకుంటే. అదే పరిస్థితిలో నేను. మీరు ఎలాగో ఎక్కడ అప్పులు కానీ లోన్స్ తీసుకోవడం కానీ ఏమీ చేయరంట? ఎందుకండి వాటి కోసం మనం ఇష్టం లేకపోయినా కూడా పని చేయాలి కదా. ఒక వ్యక్తి దగ్గర నీ పనితీరు నాకు నచ్చలేదు, ఏమనుకోకు, వెళ్ళి వస్తాను అని చెప్పగలిగే పొజిషన్ ఉండాలంటే కమిట్మెంట్లు ఉండకూడదు, మనకు కమిట్మెంట్. ఇందాక అన్నారు కదా ఏదో కడుపు నిండిన బేరం అని, అది కడుపు నిండిన బేరం కాదు, చాలా ప్రణాళికాబద్ధంగా ఆర్థిక విధానం ఉండడం వల్ల. సార్
ఈ విషయంలో నిజంగా మీరు చాలా ఇన్స్పిరేషన్స్. అంటే ఈ ఇంటర్వ్యూలో తెలియలేదు నాకు. నేను కొన్ని సంవత్సరాల ముందే మీరు చెప్పిన మాటలు విన్నాను. బట్ ప్రయత్నిద్దామని అనుకున్నాను కానీ నా వల్ల కాలేదు. కానీ నిజంగా అది మంచి మార్గం. అవసరం లేకపోయినా డబ్బులు లోన్స్ తీసుకోవడం, ఇబ్బందులు పడడం, ఇవన్నీ కూడా ఏంటంటే చాలామంది ఈ రోజు ఉన్న సొసైటీలో కొన్ని లక్షల మంది నరకం అనిపిస్తున్నారు. సో వాళ్ళందరికీ మీరు ఎంచుకున్న మార్గం నిజంగా మాత్రం పాటిస్తే చాలా గొప్పది. నాకన్నా గొప్పగా ఒక సామాన్యుడు చెప్పిన మాట అండి. సార్ మనకి డబ్బులు పెద్దగా అవసరం ఉండదండి. మనకు సంతోషంగా ఉండడానికి డబ్బులు అవసరం ఉండదు. మనం సంతోషంగా ఉన్నామని అవతలకి చూపించడానికి డబ్బులు అవసరం. కరెక్ట్ సార్. ఇప్పుడు నా నుంచి నేను ఏ ఆడిలోనో దిగుతానని మీరు అంచనా వేసారనుకోండి, నేను ఇప్పుడు ఎక్కువ స్పోర్ట్లో దిగాను అనుకోండి, మీరు అనుకోవచ్చు ఏంటి ఆడిలో వస్తాడు అనుకున్నాను. ఆ ఆడి కాకుండా ఆడి డబ్బులు నేను దేనికి ఉపయోగించినా మీకు తెలియపోవచ్చు. కరెక్ట్. కానీ మీరు అనుకుంటారు అని చెప్పి గనక నేను ఆడి కొంటే మీరు అనుకునే 5 నిమిషాల కోసం నేను 5 దశాబ్దాల జీవితాన్ని పక్కదారి పట్టించినట్టు. అదొక్కటి మానసికంగా ఆ నియంత్రణ ఉండాలి సార్. అయితే పాట రాయడానికి ముందే రెమ్యునరేషన్ తీసుకునే అనంత శ్రీరాము ఏ రోజైనా వివిధ కారణాల వల్ల, వేరు కారణాలు ఉంటాయి ఇండస్ట్రీ అంటే, ఆ డబ్బుల్ని వెనక్కి ఇచ్చేసిన సందర్భం ఉందా? లేదు. నేను కష్టపడ్డాను కదా. ఇప్పుడు ఒక 10 వర్షన్లు రాసిన తర్వాత 11వ వర్షన్ ఏం కావాలని అడుగుతాను. ఏం కావాలో చెప్పకుండా స్విచ్ ఆఫ్ చేసారనుకోండి, అది నా తప్పు అవ్వదు కదా. నేను రాయను అంటే అప్పుడు వెనక్కి. సో ఇప్పుడు దాకా జరగలేదు. నేను రాసింది నచ్చే అందరూ పని చేయించుకుంటున్నారు సార్. అయితే లాస్ట్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్ సార్. మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీతారామ శాస్త్రి గారు, వేటూరి గారు, చంద్రబోస్ గారి గురించి చెప్పారు. బట్ వీరిద్దరిలో కూడా మీకు సీతారామ శాస్త్రి గారు అంటేనే బాగా ఇష్టం అని చెప్పారు. అంటే నేను ఇద్దరు కంపారిజనే. అసలు వాళ్ళిద్దరు ఉద్దండులు, మీరు అన్నట్టు పట్టుకొమ్మలు. బట్ ఎందుకు సీతారామ శాస్త్రి గారే ఎక్కువ ఇష్టం వేటూరి గారి కంటే తెలుసుకోవాలనిపిస్తుంది? అంటే థాట్ ప్రాసెస్ అనేది ఆయన చాలా గట్టిగా పట్టుకుంటారండి. ఈ పాట ఈ లక్షణాలతో ఉండాలి, ఈ విషయాలు చెప్పాలి, మొత్తం పాటలో ఫిలాసఫీ ఇక్కడ మొదలై ఇక్కడ ఎండ్ అవ్వాలి అనేది ఉంటుంది కదా. అది సీతారామ శాస్త్రి గారు ఆ ట్యూన్ సహకరించకపోయినా కూడా కష్టపడి పట్టుకుంటారు. అది చాలా కష్టమైన ప్రక్రియ అన్నమాట. మేము కూడా పూర్తిగా చేయలేము. ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు ఆయన పాటల్ని స్ఫూర్తిగా తీసుకుంటాం. వింటారా సార్ ఎప్పుడన్నా అవసరం అయితే? వింటానండి. వింటారు. ఎవరెవరి పాటలు వింటారు ఎక్కువగా? నేను సందర్భాన్ని బట్టి అల్లరి చిల్లరగా ఉండి ఏదో ఇది చేయాలంటే కాదు, కానీ అది అల్లరి మనమే చేసేయచ్చు. కానీ ఒక బరువైన సన్నివేశం వచ్చినప్పుడు ఇలాంటి సన్నివేశం పూర్వకవులు ఎలా హ్యాండిల్ చేశారని చూసి అలా కాకుండా చేయడానికి ట్రై చేస్తాను సార్. అది కూడా ఒక పాట. ఉదాహరణ చెప్తా. రైరై రారాలో నిన్నటిలాగే రేపు ఉన్నదంటే ఈరోజేం పీకేవని లైన్ ఉంది. ఇలా హీరో ఫిలాసఫీ చెప్పే పాటలు ఏమున్నాయి అని చూసాం. అలా ఆ పాటలో కొన్ని ఉంటాయి. నిన్నంటే రానే రాదు, నిన్నంటే నిండుసున్నరా రానే రాదు ఉంది కదా. సో నిన్న లేదు రేపు రాదు, నిన్న రాదు రేపు లేదు అన్న భావాన్ని ఎలా మార్చచ్చు? సో నిన్నటిలాగా రేపు ఉన్నదంటే ఈరోజు ఏం పీకేమని వేటూరి గారి ఇన్స్పిరేషన్ అన్నమాట. చాలా మంది ఓపెన్గా ఇలా చెప్పరు, అందువల్ల అంటే దాన్ని ఏం కాపీ కొట్టలేదు కదా. అవును. స్ఫూర్తి ఎలా వచ్చిందో చెప్తే తర్వాత రచయితలకు ఉపయోగపడుతుంది కదండి. కరెక్ట్ సార్. ఈ సాహిత్యంలో మన స్టార్ హీరోలు అంటే వాళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్కి, వాళ్ళు చూస్తున్న రేంజ్కి సాహిత్యపు విలువలు చాలా పట్టుకుంటారా లేదని ఒక చిన్న డౌట్ ఉంటుంది. ఒక మంచి పాట రాసినప్పుడు ఏం రాసేవబ్బా, ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చేవబ్బా, అలా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని బాగా మీతో మాట్లాడిపోయిన మన స్టార్ హీరోలు అంటే ఎవరి పేరు చెప్పండి? ఈ మధ్య ఇప్పుడు రైరే రారా ఇంట్రడక్షన్ సాంగ్ బాగుండొచ్చు, మంచి ఊపు ఉంది, ఓకే. ఐటమ్ సాంగ్ కమర్షియల్గా చాలా బాగుంది. బట్ మస్సా మస్సా పాట
కొంచెం కవిత్వం ఎక్కువగా ఉన్న పాటే, కొండరాళ్లే నీపై కండరాళ్లే, కొండరాళ్లే నాపై కండరాళ్ళైతే అన్నది. ఆ పాట విని ఎక్కువ స్పందించి చరణ్ గారు వచ్చి గట్టిగా హత్తుకున్నారు నన్ను. ప్రతిదీ మాటలో ప్రశంసించే అవసరం లేదు కదా, ఆ ఒక్క గెస్చర్ సరిపోద్ది కదా. అవును. సో మిగతా హీరోల్లో ఏదన్నా సందర్భం ఉంది సార్? ఒకసారి ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు చిన్నదో వైపు పెద్దదో వైపు పాట అలా ప్లే చేయడానికి సెట్కి వచ్చింది, ప్లే చేశారు. అప్పుడు ఎక్కడ అనంత్ గారు ఎక్కడ ఫోన్ చేయి మాట్లాడతాను అని చెప్పి వంశీపైడిపల్లి గారి చేత ఫోన్ చేయించి, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాస్ ఇంత బాగా రాయగలవని. సార్ ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన, సినిమా పాటకు సంబంధించిన, మీ శైలికి సంబంధించిన ప్రశ్నలన్నీ అయిపోయినాయి. లాస్ట్ క్వశ్చన్, ఇది పూర్తిగా రాజకీయానికి సంబంధించిందే అండ్ మీ భావజాలానికి సంబంధించిందే. ఇప్పుడు మీరు బీజేపీ నాకు ఇష్టమని చాలా వేదికల మీద చెప్పారు. ఇది బీజేపీ మీద ఇష్టమా, మోడీ మీద ఇష్టమా, సనాతన ధర్మం మీద ఇష్టమా? ఎందుకు ఈ విషయంలో ఇంత బలంగా ఉన్నారు? ఇప్పటికీ కూడా నాకు బీజేపీ అనే కాదు, ఏ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లేదు, ఉండబోదు అని అనుకుంటున్నాను నేను. కారణం ఏంటంటే స్వేచ్ఛగా నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి. సార్ బీజేపీ ఎందుకు ఇష్టం అంటే, మనకి 1947లో స్వతంత్రం వచ్చిన బౌద్ధికంగా ఇంకా ఈ మెదడులో నుంచి ఆంగ్లేయ భావజాలానికి బానిసత్వం మనం వహించాలి అన్న ఆలోచన విధానం పోలేదు. కారణం ఏంటంటే వెంటనే వచ్చిన పాలకులు అదే భావజాలాన్ని కొనసాగించారు. ఖద్దరు ఒకటే మారింది, బుద్ధులు మారలేదు. దాన్ని కూడా మార్చే ప్రయత్నం చేసిన భావజాలం ఉన్న సంస్థ ఆర్ఎస్ఎస్. ఆ ఆర్ఎస్ఎస్ భావజాలానికి అనుగుణంగా విధి విధానాలు ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. అందుకు ఇష్టం. వ్యక్తిగతంగా మోడీ గారంటే ఆ బీజేపీ కూడా కొన్ని విషయాల్లో అప్డేట్ అవ్వక కొన్ని ఓటములు చవి చూసిన సందర్భాలు ఉన్నాయి. ఆ అప్డేట్ అవ్వని విషయాల్లో కరెక్షన్ చేసుకుంటూ సవరించుకుంటూ కాలానికి తగ్గట్టు ఈ భావజాలాన్ని ప్రజల్లో తీసుకెళ్ళగలిగిన ఒక సమర్థుడైన నాయకుడు మోదీ అన్నమాట. అందుకు అంటే అటు ఆధునికతను ఒక చేత్తో ఆహ్వానిస్తూ ఇటు మన ప్రాచీన వైభవాన్ని ఒక చేత్తో మోసుకుంటూ రెండింటినీ సమతౌల్యపరుస్తున్న నాయకుడు కాబట్టి మోదీ గారు ఎక్కువ. బీజేపీలో వాజ్పేయి గారు నాకు అందరికంటే ఎక్కువ ఇష్టం, కానీ మోదీ గారు కూడా అదే స్థాయి ఇష్టం అన్నమాట. సార్ యాక్చువల్గా ఇంటర్వ్యూ అయిపోయింది. యాక్చువల్ మీరు ఏ స్టేజ్ మీదైనా సరే మీరు పాట ఎంత నిక్కచ్చిగా రాస్తున్నారో మాట కూడా అంతే నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు. అది మీకు నచ్చింది, మీరు కరెక్ట్ అనిపించింది. సో దయచేసి ఈ వ్యక్తిత్వాన్ని ఇలాగే ఉంచుకోండి. సినిమా ఇండస్ట్రీలో ఒక మనిషిని అదే మనిషిలాగా బతికించడం చాలా కష్టం, అది మీకు స్వయంగా తెలుసుంటుంది. సో నేను మీ భావజాలంతో ఏకీభవిస్తున్నానో లేకపోతే ఇవన్నీ పక్కన పెడితే ఒక రైటర్గా అంటే నేను నా స్వార్థమే ఇది. ఒక రైటరు ఇలా ఉండడం అనేది, ఇలా ప్రవర్తించడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆ ధైర్యాన్ని వదులుకోవద్దు. అయ్యో, ఇందులో పెద్ద నష్టం జరిగేది ఏముందండి. మీకు చాలా ఇది బాహాటమైన రహస్యం. ఉదాహరణకి పిఆర్లో భాగంగా మన ఇంట్లో ఉన్న వ్యక్తిగతమైన వేడుకలకి మనకు తెలిసిన పెద్దల్ని పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడానికి పిఆర్లో ఒక భాగం కదా అది. అందుకే పెళ్ళిళ్ళు అనేటప్పటికీ రిసెప్షన్ అయినా పెట్టి ఇక్కడ మన సినీ పెద్దల్ని పిలిచి వారి ఆశీర్వచనాలు తీసుకోవడం, మా పెళ్ళికి వీళ్ళు వచ్చారని ఇంట్లో ఫోటోలు పెట్టుకోవడం, లేకపోతే మన ఆఫీసుల్లో పెట్టుకోవడం. ఈ మధ్య ఫుటేజ్ మీడియాకి కూడా ఇస్తున్నారు. ఫుటేజ్ మీడియాకి కూడా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు అది కూడా మన కెరీర్కి ఉపయోగపడాలని, అంతే కదా. కానీ నా పెళ్ళికి ఎవరిని పిలవలేదు, కానీ ఇప్పటి వరకు ఏమి నా కెరీర్ ఆగలేదు. ఇక్కడ రహస్యం ఏంటంటే మనం వ్యక్తిగతంగా ఎలా ఉంటున్నాం, వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధ బాంధవ్యాలని మెయింటైన్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి మన కెరీర్ ఉండదండి. మనం పాటలు లేకపోతే మీరు రాసే కథలో మాటలో ఇవి ప్రజారంజకంగా జనరంజకంగా ఉండి విజయాలను తెచ్చిపెడుతుంటే మీ పని మీ దగ్గర ఉంటుంది, లేకపోతే ఉండదు. ఆ ఉండని రోజు
గౌరవంగా తప్పుకోవడమే, సో అంతే. కాబట్టి దీనికి ఏదో ఎవరో ఏదో అనుకుంటారు అని చెప్పి మనలో అభిప్రాయాలు దాచుకుంటే అది సగం ఆరోగ్యం దెబ్బతీస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఇదే వ్యక్తిత్వాన్ని కొనసాగించడానికే ప్రయత్నిస్తాను మీరు అన్నట్టు. అండ్ సార్, ఇప్పుడు చిరంజీవి బాబీ గారి సినిమా కూడా మీరు పాటలు రాస్తున్నారు. సో ఆ సినిమా ఎలా ఉండబోతుంది? ఆ బాబీ గారి నుంచి మీకు వస్తున్న ఇన్పుట్స్ ఏంది? అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద. ఇప్పుడు వరకు ఏం చెప్పగలనంటే గోదావరి జిల్లాల నేపథ్యంలో చాలా కథ నడుస్తుంది. సో కానీ తీసే విధానం మాత్రం అంటే జెన్జీ లెన్స్లో ఆ గోదావరి జీవితాన్ని చూస్తాం అన్నమాట. కాబట్టి పాటలు కూడా అలాగే అంటే ఇప్పుడు నేను అలాగే చేద్దాం అనుకున్న ఉద్దేశంతో మొదలు పెడుతున్నారు బాబీ గారు. ఒక పాట అయింది, ఆ పాట కూడా జెన్జీకి నచ్చే గోదావరి పాట అయి ఉంటుంది. ఓకే. సో మీకు ఇచ్చిన ఇన్పుట్ కూడా అదేనా? అంతే, ఇలా మేకింగ్ ఉండబోతుంది. అవునండి. ఓకే. సో చిరంజీవి గారిని కలిసారు సార్ ఈ మధ్య ఎప్పుడన్నా? అంటే రైరై రారా పాట యూట్యూబ్లో రిలీజ్ అవగానే ఆయనే పిలిచారు ఇంటికి. పిలిచి ఒక గంట 45 నిమిషాలు మాట్లాడారు ఆ సాహిత్యం గురించి. అంటే నాకెందుకో పెద్ద క్యారెక్టర్ అటు ఉంచితే నేను నా వ్యక్తిగతమైన క్యారెక్టర్ దీంట్లో ఉందని అనిపిస్తుంది. నా విధానాలన్నీ నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్తా ఉంటాను, అలా ఊరికే కూర్చోవద్దు, నీకేదో చిరంజీవి అండ ఉందని చెప్పి అలా కూర్చోవద్దు. చిరంజీవి అండ ఉన్నా ఇంకా రేపు అంబానీ అండ ఉన్నా కూడా నువ్వు కష్టపడితేనే నీకు విజయం అని ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటాను. అవన్నీ నేను చెప్పే మాటలన్నీ ఈ పాట రూపంలో ఉన్నాయి అనిపించింది. అందుకే నేను ఇలా పిలిచి ప్రశంసిద్దామని పిలిచాను. పైగా మీరంటే ఆయనకి వాత్సల్యం చాలా ఎక్కువ, ఒక పుత్రవాత్సల్యం లాగా ఉంటుంది. అంటే మామూలుగా ఇండస్ట్రీలో ఎవరి ప్రయాణం ఎలా ఉంటుందంటే కెరీర్ ప్రారంభించి సక్సెస్ అయిన తర్వాత ఒక మెగా సక్సెస్కి వెళ్ళాలని ఒక ప్రయత్నం ఉంటుంది. మీకు ఎలా అయిందంటే ఆ మెగా అవకాశమే మెగా సక్సెస్ అయింది, అక్కడి నుంచే కెరీర్ స్టార్ట్ అయింది. అది ఎందుకు వచ్చింది? ఆకాశంలో ఉన్న వ్యక్తి నేల వైపు కూడా చూసే ఒక వినమ్రత ఉంది కాబట్టి అప్పుడు నేల మీద ఉన్న నన్ను ఇతనికి నేను చెయ్యి అందిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఒక గొప్ప ఉద్దేశం పుట్టబట్టి వచ్చింది. కానీ మన గొప్పతనం కాదు అది. అప్పటికి ఇంకా నా మొదటి సినిమా రిలీజ్ కూడా అవ్వలేదు. ఆయన రాయగలడు అన్న ఒక నమ్మకంతో ఇచ్చేసారంటే అవకాశం. అది అందరికీ దొరకని అదృష్టం. అదృష్టం అనే చెప్పాలి. అదే నేనేమి నా గొప్పతనం అని చెప్పి నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోకూడదు. ఖచ్చితంగా అదృష్టం. సార్ థ్యాంక్ యూ. ధన్యవాదాలు. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.